శ్రీరామనవమి స్పెషల్ పానకం, వడపప్పు, పచ్చి చల్లిమిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మిక్సీలోనికి 2, 3 ఇలాచి, కొద్దిగా మిరియాలేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గిన్నెలోనికి వాటర్ పోసుకొని, కప్పు బెల్లం వేసుకొని, బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఇలాచి, మిరియాల పొడేసుకొని, కొన్ని తులసాకులేసుకొని ఒకసారి బాగా కలుపుకోవడమే. మీరు కావాలంటే మిరియాలు, ఇలాచి చిన్న రోలేసుకొని దంచుకోవచ్చు. తర్వాత పచ్చిశనగపొడి తయారు చేద్దాం. ప్లేట్‌లోనికి హాఫ్ కప్ పొడి బియ్యం పిండి, పావు కప్పు బెల్లం, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడరేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ పిండిలన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకున్నా సరే సరిపోతుంది. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఏసుకొని కలుపుకోవడమే. అంతేనండి, ఈజీగా పచ్చి సెలమిడి రెడీ. మీరు కావాలంటే బియ్యాన్ని నానబెట్టుకున్నా సరే పిండితో పచ్చి సెలమిడిని తయారు చేసుకోవచ్చు. తర్వాత వడపప్పు. ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని దానిలోనే వాటర్ చేసి ఒక గిన్నెలోనికేసుకొని కొద్దిగా బెల్లాన్ని ఏసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా శ్రీరామనవమి స్పెషల్ పానకం, వడపప్పు, పచ్చి చలిమిడి రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.